హలో అండి. సో నా పేరు సౌమ్య. నేను ట్రెడిషనల్ వేలో టర్మరిక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్గా చెప్తాను. సో నాకు 1 kg వరకు నేను టర్మరిక్ తీసుకుంటే నాకు ఈ చిన్న కంటైనర్లో పడేంత ఈ టర్మరిక్ అనేది రెడీ అయింది. చూసారా కలర్ ఎంత ప్యూర్గా ఉందో. సో దీని ప్రాసెస్ అనేది ఎలాగా ఉంటుంది, మేకింగ్ ప్రాసెస్ ట్రెడిషనల్ వేలో అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. హలో ఫ్రెండ్స్, సో నేను అరకు వెళ్ళానని చెప్పాను కదా. సో అరకు నుండి నేను ఈ పసుపు పచ్చి పసుపు అనేది తీసుకురావడం జరిగింది. అక్కడ మూలికలు దుంపలు ఎక్కువగా దొరుకుతున్నాయి అన్నమాట. సో ఇదేనమాట నేను తీసుకొచ్చిన పసుపు. సో దీని మేకింగ్ అంటే ఇంట్లో దీని మేకింగ్ చూసారా ఎంత బ్రైట్గా ఉందో. దీని మేకింగ్ ఎలా ఉంటుంది, దీని ప్రాసెస్ ఏంటి అనేది నేను చూపిస్తాను. ఫస్ట్ దీన్ని క్లీన్గా వాష్ చేసి చూపిస్తాను మీకు. 3 వాషెస్ మన టర్మరిక్ అనేది ఇలా ఉందనమాట, ఇంత రెడ్గా. సో ఇంత వాష్ చేసిన తర్వాత ఇలా ఉంది. సో దీన్ని ఇప్పుడు బాయిల్ చేద్దాం ఒక 20 minutes వరకు. సో మనం బాయిల్కి పెట్టామన్నమాట. మనం 20 minutes దీన్ని బాయిల్ చేయాలి. సో బాయిలింగ్ ప్రాసెస్ ఎందుకు అని అంటే ఇది మట్టిలో పెరిగిద్ది, ఒక అల్లం టైప్లో కాబట్టి ఇది మట్టిలో పెరిగిద్ది. సో దీంట్లో మెయిన్ ఇదేంటంటే దీంట్లో చాలా టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఇవి ఉంటాయి, అంటే దీని మీద పెరుగుతాయి కదా. సో అవి చచ్చిపోవడం కోసం అదేంటంటే మనం ఎంత ఎండబెట్టినా, అంటే దీని తర్వాత ఎండబెట్టే ప్రాసెస్ ఉంటుంది సన్లైట్లో. సో అలా ఎంత ఎండబెట్టినప్పటికీ కూడా అవి చచ్చిపోవు, అలాగే ఉంటాయి. సో అంత హార్డ్ బ్యాక్టీరియాని లేదా వైరస్ని చంపడం కోసం మనం బాయిల్ చేస్తాం మన ట్రెడిషనల్ ప్రకారం. సో ఆఫ్టర్ 20 minutes అంటే 15 minutes తర్వాత ఇట్లా బాయిలింగ్ వస్తుందన్నమాట. ఎంత బాగుంది తెలుసు స్మెల్, రా టర్మరిక్ స్మెల్ చాలా ఎక్సలెంట్గా ఉంది. సీరియస్గా మన ఓన్గా పసుపు మనం తయారు చేసుకుంటున్నామంటే మస్తు ఉంటుంది కదా. మనము 20 minutes కుక్ చేసిన తర్వాత పసుపు ఇలా ఉందనమాట. సో దీన్ని ఈ చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ ఏం చేయాలని నేను చెప్తాను, ఓకేనా. ఫైనల్లీ కంప్లీట్ అయిందనమాట. ఇలా చిన్న పీసెస్గా కట్ చేశాను. బట్ ఒక్కరు ఉన్నప్పుడు మాత్రం చేయకండి, చాలా బోర్ కొడుతుంది. ఇది ఫైనల్. దీన్ని మనం ఇప్పుడు ఏంటంటే ఎండలో ఎండబెట్టాలి, అంటే వడియాలలాగా అనమాట. సో అలా ఎండబెడితే ఇది మొత్తము ఇట్లా చేతికి ఇట్లా కరకర క్రిస్పీగా వస్తుంది కదా, ఆ టైంలో తీసుకెళ్ళి ఇది చేయాలన్నమాట. సో ఇది ఎన్ని రోజులకి ఎండుతుంది అంటే ఇప్పుడు చలికాలం కదా, సో ఎన్ని రోజుల్లో ఎండుతుంది అని చెప్పి అనేది నేను ఇది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వీడియో బ్యాక్ అవుతాం మీకు, ఓకేనా. ఫైనల్గా 3 daysకి ఇట్లా అయింది అనమాట. సో వీటిని ఇప్పుడు మిక్సీ పట్టి అసలు ఈ పౌడర్ ఎలా ఉంటుందో చూపిస్తాను. సో చివరిగా మనము పసుపు ఏదైతే ఎండిన పసుపు మీకు ఇందాక చూపించాను కదా, అది ఫైన్గా పౌడర్ చేశాను. నేను జల్లించలేదు, నార్మల్గా ఏంటంటే దీన్ని జల్లించి మిగిలిన దాన్ని మళ్ళీ మిక్సీ పడతారనమాట. అయితే నాకు అంత టైం లేదు. సో ప్రస్తుతం ఇంత మెత్తగా అయితే నేను దాన్ని ఇది చేసుకోగలిగాను. చూసారా నా చెయ్యి కూడా పసుపుగా తయారైపోయింది, అంత ప్యూర్గా ఉందన్నమాట. సో నాకు ఇది ఈ కలర్లో వచ్చింది. సాధారణంగా ఏంటంటే పసుపు మిక్సీ అంటే దాన్ని ఎండబెట్టేటప్పుడు కానీ దాని ప్రాసెసింగ్లో కానీ కలర్స్లో వస్తుంది, అంటే లైట్ ఆరెంజ్ కలర్లో, అలాగే లైట్ మనం వాడే పసుపు నార్మల్ కలర్లో, అలాగే ఇట్లా థిక్ కలర్లో. ఇలా చూస్తున్నారు కదా, ఇలా థిక్ కలర్లో మనకి ఇట్లా 3 type ఆఫ్ కలర్స్లో వస్తుంది. అది దేన్ని బట్టి వస్తుంది అని అంటే పసుపు యొక్క ఏమంటారు మధ్యలో ఉంటుంది కదా, కాండ భాగం అంటాము, ఆ కాండం ఒక కలర్లో వస్తుంది. అలాగే చిన్న వేర్లుగా వస్తాయి కదా, అవి ఒక కలర్లో వస్తాయి. తర్వాత మిడిల్ ఆఫ్ ది ఇది ఉంటుంది కదా, అది వేరే రకంగా వస్తుంది. అలా 3 colorsలో వస్తాయి. నాకైతే అన్ని కలిపి మిక్స్ పట్టేశాను, ఎందుకంటే నాకు ఉన్నది కొంచెం క్వాంటిటీనే కాబట్టి. మొత్తం అంత కష్టపడి చేస్తే నాకు మిగిలింది మాత్రం ఇంతే వచ్చింది. బట్ ఐఎమ్ సాటిస్ఫైడ్. ఫస్ట్ టైం ట్రై చేశాను ట్రెడిషనల్గా హోమ్ మేడ్ మన టర్మరిక్ పౌడర్ అనేది నేను తయారు చేసుకున్నాను. సో మీలో ఎవరైనా ట్రై చేసి ఉంటే ప్లీజ్ కామెంట్ మీ.